పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయాలి. సచివాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మిజాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఈ పరిహారం అందిస్తోంది. మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేక నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు సమయానికి సహాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు అండగా ఉందని చెప్పారు. ఏ పంట నష్టం జరిగినా పారదర్శకంగా పరిహారం ఇస్తున్నామని, గతంలో రంగు మారిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని గుర్తు చేశారు. రైతు నష్టపోకూడదని మా ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఏపీలో అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే 2 టనళ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టనల్ పొడవు ఉంటే 2 టనళ్లు 18.8 ఇంటూ 2 టనళ్లు అని అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల టనల్ అయితే 37.6 కిలోమీటర్ల టనల్ లెంత్ అవుతే ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో